జర్నలిస్టులు విశ్లేషకుల ముసుగులో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ జనసేన అధ్యక్షుడిపై వ్యక్తిగత దూషణలకు దిగడాన్ని తెలంగాణ జనసేన నేత శిరీష తీవ్రంగా ఖండించారు. వాక్ స్వాతంత్రం ఆర్టికల్ 19 హద్దులు దాటి అవమానించేలా ఉండకూడదని, రాజకీయ లాభాల కోసం ప్రజల మధ్య విభజనలు సృష్టించడం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని హెచ్చరించారు. కొండగట్టు అభివృద్ధి, ఆదిలాబాద్ తండాల నీటి సమస్యలు, కరోనా, హైదరాబాద్ వరదల సమయంలో సహాయం చేస్తూ జనసేన అధ్యక్షుడు తెలంగాణపై తన ప్రేమను ఎన్నోసార్లు చాటుకున్నారని గుర్తు చేశారు. నమస్కారం, నేను మీ శిరీష, జనసేన పార్టీ తెలంగాణ. ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వర గారి విషయంలో వారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది, దాని మీద జనసేన పార్టీ నుంచి స్పందించడం జరిగింది. దానికి వారు బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నానని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తున్న జనసేన పార్టీ కూడా తెలియపరచడం జరిగింది. అదే విధంగా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్న మొన్న జరిగినటువంటి మీటింగ్స్ లో కూడా చాలా క్లియర్ గా చెప్పారు. విశ్లేషకులు అనే వాళ్ళు విషయాన్ని సమగ్రంగా తెలుసుకుని మాట్లాడేలా తప్ప ఏ విధమైనటువంటి తప్పుడు అసత్య ప్రచారాలను చేయకూడదు అనే విషయాన్ని తెలియపరుస్తూ వారంటే నాగేశ్వరరావు గారు అంటే ఎంత గౌరవం ఉన్నది ఏంటి అనేది కూడా తెలియపరిచారు. అయితే ఈ రోజు ప్రత్యేకించి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో ఒక మీడియా మరియు జర్నలిస్టులు అనేటువంటి ఒక ముసుగులో ఈ రోజున ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ ని ఈ యొక్క క్రాంతి అనేటువంటి పృథ్వీ అనేటువంటి వ్యక్తి ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆ మీటింగ్ లో పృథ్వీ గారు కానివ్వండి, అదే విధంగా అనేక మంది తులసి చంద్ గారు కానివ్వండి, ఆ పాసం అనే ఆ పెద్ద ఆయన కానివ్వండి, అదే విధంగా జాక్సన్ అనే ఆయన కానివ్వండి, ఇలా అనేక మంది ఇంకా చెప్పుకుంటూ పోతే అందులో చాలా మంది ఉన్నారు. వీళ్ళ పేర్లు ముఖ్యంగా ఎందుకు ప్రస్తావించాను అనేది నేను తెలియపరుస్తాను. అయితే ముందుగా ఈ యొక్క మీటింగ్ పెట్టి తప్పుగా మాట్లాడిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజులు తొందరలో ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు, ఆ భాష ఏంటి. ప్రత్యేకించి ఈ యొక్క పృథ్వీ గారి విషయానికి వస్తే, పృథ్వీ గారు మీరు తెలంగాణను ఉద్ధరిస్తున్నాను, తెలంగాణ కోసం ఉన్నాను, మా తెలంగాణ, నా తెలంగాణ, ఇది అది ఇన్ని చెప్తున్నారు కదా. ఇంత తెలంగాణ పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ విగ్రహాలు పెట్టద్దు, ఆ విగ్రహాలు పెట్టద్దు అని కాదు. ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, ఈవెన్ ఇప్పుడు మీరు ఎన్టీఆర్ గారి విగ్రహం గురించి మాట్లాడినా కూడా, ఏదైతే మైత్రివనం దగ్గర పెట్టద్దని మీరు చెప్పినటువంటి విషయంలో ప్రతి ఒక్కరు కూడా జూబ్లీ హిల్స్ రాజకీయాన్ని ఆ విగ్రహం చుట్టే తిప్పారు. ఆ రోజు మీకు నోరేమైంది. అదే విధంగా అసలు ఆ నోటికి అదుపు లేకుండా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఎంత మాట పడితే అంత మాట మాట్లాడారు. నేను ఈ వీడియో ముఖంగా స్ట్రైట్ గా అడుగుతున్నాను, మీకు ఈ అసలు జర్నలిస్ట్ అనేటువంటి ఒక వ్యక్తికి ఉండాల్సినటువంటి విలువల్లో కనీసం 1% విలువలైనా మీకు ఉన్నాయా? దయచేసి మీరు జర్నలిస్ట్ అని చెప్పుకోకండి, మీకు ఎటువంటి విలువలు లేవు. మీకు తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే స్ట్రైట్ గా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 12 సంవత్సరాల క్రితం 1200 పైచిలుకు విద్యార్థులు, అనేక కుటుంబాలు వాళ్ళ బిడ్డల్ని కోల్పోయారు. ఇంకా ఆ కుటుంబాలకి లబ్ధి చేకూరలేదు. వాళ్ళ కోసం మీ పోరాటం చేయండి, కావాలంటే ఆమరణ నిరాహార దీక్ష చేయండి, మీకు మేము తోడుకుంటాం. అంతే తప్ప ఒక పనికి మాలిన టాపిక్ ని తీసుకొచ్చి నోటికి ఎంత పడితే అంత మాట్లాడితే చూస్తూ ఊరికిన వాళ్ళు ఎవరు లేరు. మీరు నోరు అదుపులో పెట్టుకోవాలి. మీరు తక్షణమే క్షమాపణ చెప్పకపోతే మీ యొక్క పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటే గుర్తుపెట్టుకోండి పృథ్వీ గారు. దయచేసి మీరు మాట్లాడే ముందు విషయాలు తెలుసుకుని మాట్లాడండి. ఈ యొక్క రాష్ట్రాల ముసుగులో ఆంధ్ర తెలంగాణ తీసుకొచ్చి అనవసరమైనటువంటి గొడవలకి దారితీస్తున్నటువంటి పరిస్థితులు ఎవరికి మంచివి. అదే విధంగా ఏందో ఈ మీటింగ్ పెట్టి ఏదేదో చెప్తున్నారు, స్వేచ్ఛ, స్వాతంత్రం, హక్కు అంట, మధ్యలో శ్రీశ్రీ గారిని తీసుకొచ్చారు. అసలు ఇక్కడ ఉన్న మీతో శ్రీశ్రీ గారిని పోల్చుకోవడం అనేది చాలా 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 చెత్త విషయం. ఎందుకంటే ఆయన ఒక మహాకవి, ఆయన ఈ సమాజానికి ఉపయోగపడే మాటలు చెప్పారు. మీలాగా బూతులు తిట్టల. ఆర్టికల్ 19(1) ఏం చెప్తోంది, మాకు వాక్ స్వాతంత్రం ఉంది, ఏది పడితే అది మాట్లాడతాం. అదే ఆర్టికల్ 19(2) కూడా చెప్తోంది ఏమని, నువ్వు మాట్లాడేటువంటి మాట తీరు ఎటువంటి ఏ ఒక్క వ్యక్తి మోరల్స్ కి కానివ్వండి, ఏ ఒక్క వ్యక్తి యొక్క డిగ్నిటీకి భంగం కలిగే విధంగా మాట్లాడకూడదని కూడా చెప్తోంది. ఇది కూడా మీరు తెలుసుకోండి. ఎందుకంటే ప్రొఫెసర్ ముసుగులో మేము ప్రొఫెసర్, సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు, ఇంకోటి అతను ఎవరు జాక్సన్ అంట, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నాకు మిమ్మల్ని మీరు అని సంబోధించాలని కూడా లేదు, చక్క ఏదో మాట్లాడుతున్నావు. అసలు ఏమన్నా కొంత సిగ్గుందా మీకు? ఇదా మీరు సమాజానికి చెప్పేటువంటి భాష? ఎందుకయా మీరు అందరు కలిసి ప్రత్యేకించి ఆ పాసం పెళ్లిల గురించి మాట్లాడు, నీ వయసు నీకు నెత్తిమి నేర్చిందే గనక ఏమన్నా కొంచెం అన్న సిగ్గు శరం మీరేం మాట్లాడుతున్నారు, ఎటువంటి భాష ఉపయోగిస్తున్నారు, బూతులు తిడతారు. ఎందుకు మీరందరూ తెలంగాణ అని చెప్పుకుని తెలంగాణ పరువు ఎందుకు తీస్తున్నారు మీరందరూ కలిసి? తెలంగాణ అంటే ఏంటో చెప్తా, తెలంగాణ గొప్పతనం చెప్పనా నేను? భారతదేశమే కాదు యావత్ ప్రపంచమే తిరిగి చూసేటువంటి ముద్దుబిడ్డ, తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారు తెలంగాణ బిడ్డ అండి. తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి. మీరు చెప్తున్నటువంటి తెలంగాణ యాస భాషను కోసేసుకుంటున్నారు కదా. ఒక్కసారి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని చూడండి, కాళోజీ గారిని చూడండి.
విమర్శ కూడా ఎలా ఉండాలి అంటే మన కడుపులో ఆవేదన చెప్పుకునేలా ఉండాలి తప్ప నోటికి ఎంత వస్తే అంత అదుపు తప్పి బూతులు తిట్టడానికి కాదు. కబడ్దార్ మీ అందరికీ చెప్తున్నాం, స్ట్రైట్ గా చెప్తాను. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే మాకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అంటే గౌరవం ఉంది. అదే గౌరవంతో వారిని గౌరవించాం, గౌరవంగానే వారిని వెనక్కి తీసుకోమని చెప్పాం. అంతే గౌరవప్రదంగా వారు వెనక్కి తీసుకున్నట్టు తీసుకుని ఈ యొక్క అసలు ఇక్కడ కులం ఎందుకు వచ్చింది, రాష్ట్రం ఎందుకు వచ్చింది, ఒక వ్యక్తి ఒక విషయం గురించి విశ్లేషణ చేసేటప్పుడు ఒక న్యూస్ చూపించేటప్పుడు కులాలు పెట్టుకోండి. చివరగా చెప్తున్నాను, ఈ